ఇన్ ద నేమ్ ఆఫ్ ది క్రియేటర్ మనిషి శరీరాన్ని కప్పుకోవాలనే ఆలోచన ప్రకృతి నుంచి ఆలోచించేలా తయారయ్యిందండి. అయితే మనిషి శరీరాన్ని కప్పుకోవడానికి సిగ్గుతో ఎవరైనా వస్తే మనుషుల్ని చెట్ల వెనకాల దాక్కోవడం అది చేసేవాడండి. తర్వాత ఏంటంటే ఆకులతో శరీరాన్ని కప్పుకునేవాడు. ఇంకా వేటాడి పులి చర్మాలని కూడా తమ శరీరాన్ని కప్పుకోవడానికి వస్త్రాలుగా తయారు చేసుకునేవారు. ఇంకా ఏంటంటే కొబ్బరి పీచుతో చెప్పుల్ని తయారు చేసుకుని వేసుకోవడం అనేది జరిగింది. అయితే కాలానుగుణంగా మనిషి ఏం చేశాడంటే పత్తిని పండించడం కనుగొన్నాడు. అది ఎప్పుడైతే కనుగొనడం చేశాడో అనేక రకాల దుస్తుల్ని మనిషి తయారు చేసుకుంటూ ప్రపంచంలోకి ముందుకు వెళ్తున్నాడు. నెక్స్ట్ అయితే మా స్టాల్ వచ్చి టైప్స్ ఆఫ్ క్లాత్స్ అంటే చూడండి, అందులో సిల్క్, అలాగే క్రేపు, కాటను ఇలా అనేక రకమైన వస్త్రాలను అప్పుడు తయారు చేశారు. అయితే చూడండి, పత్తి ద్వారా కూడా చాలా దుస్తుల్ని తయారు చేయడం జరిగింది. ఊలు, అలాగే మనం సీజన్కి తగ్గట్టుగా ఏ సీజన్కి కావాలితే ఆ సీజన్కి మనం వస్త్రాలను ధరించుకుంటూ ఉంటాం. అందులోనే ఏంటంటే రక్షణతో పాటు మనకి గౌరవాన్ని కూడా ప్రసాదించేది ఏంటండి, మనకి ఆ దుస్తులే అందాన్ని తీసుకొస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, మానవుని వ్యక్తిత్వం అతని దుస్తుల్లోనే కనిపిస్తుంది. మానవుడి దుస్తులు, విద్య, ఇవే మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టేవి కదా. అలాంటి దుస్తుల్లోనే మా యొక్క ఈ స్టాల్ వచ్చేసి బ్రిటిష్ వారి కాలంలోని వేసుకోవడానికి దుస్తులు ఉన్నా కానీ వాళ్ళు ఏం చేసేవారంటే చిరిగిపోయిన వస్త్రాలని, అలాగే వాళ్ళు వాడేసిన వస్త్రాలని ఇచ్చేవారు. దానికి భిన్నంగా గాంధీ గారు ఏం చేశారంటే మన దుస్తులు మనమే తయారు చేసి వేసుకునే విధంగా ఈ ఖాదీ చక్రాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఇంకా ఆడవాళ్ళు చీరలు నేసేటటువంటి చేనేత మిషన్ అని, ఇంకా కుట్టు మిషన్ అని, అలాగే ఎంబ్రాయిడింగ్ వర్కు, అలాగే మగ్గం వర్కు, ఇలాగ అనేక రకమైన పరికరాలని వాడుకలోనికి తీసుకొచ్చి మన దుస్తులు మనమే సొంతంగా తయారు చేసుకుని వేసుకునే విధంగా ఈ పరికరాలన్నీ వాడుకలోకి వచ్చినాయని తెలియజేసే ఉద్దేశమే మా ఈ స్టాల్. నా స్టాల్ ఏంటంటే ఫ్యాషన్ నోట్. అంటే అప్పట్లో చూసుకున్నట్టయితే అవసరం కోసం దుస్తులని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అవసరానికి మించి దుస్తులు అనేవి యూజ్ చేస్తున్నాం. అంటే సీజన్ బట్టి ఒక రకమైన దుస్తులు అనేవి మన కంఫర్ట్ని చూసుకుని మనం వేసుకుంటాం అనమాట. లేదా మన కల్చర్ చూసుకున్నట్టయితే సావిత్రిదేవి వాళ్ళందరూ కూడా ఫుల్ బాడీ కవర్ అయ్యే విధంగా డ్రెస్సెస్ అని వేసుకున్నారు, సినీ యాక్టర్స్ అయినా కూడా. అయితే ఇప్పుడు ఈ ఫ్యాషన్ ఓల్డ్కి వచ్చేసరికి ఏమైందంటే సినీ యాక్టర్స్ ఏ విధంగా వేసుకుంటున్నారు ఆ విధానాన్ని పాటించడం అనేది జరుగుతుంది. అది ఫుల్ బాడీ కవర్ అయిందా లేదా అనేది ఎవరూ ఆలోచించట్లేదు. జస్ట్ అది ఫ్యాషన్ అయింది, నేనే వేసుకుంటున్నాను అనే విధానం వచ్చేసింది అనమాట. దానివల్ల ఎవరికైనా ఒక చెడు ఆలోచన వచ్చింది అంటే అది మన తప్పు కూడా అవుతుంది. అలా కాకుండా మనం ఫుల్ బాడీ కవర్ చేసుకునే విధానాన్ని మనం నేర్చుకోవాలన్నమాట. ఫుల్ బాడీ కవర్ చేసుకోవడం అంటే డ్రెస్సింగ్ అనేది మన గౌరవాన్ని పెంచుతుంది. అలా డ్రెస్సింగ్ అనేది ఫుల్ బాడీ కవర్ చేసుకునే విధంగా ఉండాలి. ఇది మా స్టార్. అందుకే అసహ్యకరమైన దుస్తులకు, పనులకు దూరంగా ఉందాము. భావితరాల వారికి ఆదర్శంగా నిలుద్దాం. ఈ స్టాల్ ఏంటంటే భారతీయ సాంప్రదాయ ప్రకారము కళ అనేది ఎలా ప్రదర్శించేవారు అని. కానీ ఇప్పుడు చూడండి, పబ్లిక్ ప్లేసుల్లోనే చాలా షార్ట్ డ్రెస్ వేసి డ్యాన్సులు వేయడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథకళి కానీ ఇవి కూడా పబ్లిక్ ప్లేసుల్లో ప్రదర్శించేవారు. కానీ మనం చాలా సాంప్రదాయంగా వస్త్రధారణ చేసేవారు. కానీ చూడండి, యుద్ధ సమయంలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వాళ్ళ వస్త్రధారణ చాలా అందంగా చేసేవారు. చూడండి, సీతాదేవి కూడా చాలా అందంగా ఎన్ని కష్టం వచ్చినా తన వస్త్రధారణ అందంగా చేసుకుంటూ ఒక తల్లిగా, ఒక కూతురిగా, ఒక కోడలుగా చాలా ఉన్నతంగా నిలిచింది. చూడండి, మనం ఏం చేయాలంటే గొప్పవారు ఏది చేస్తారో తగిన వారు కూడా అదే చేస్తారు. మనం ధార్మికంగా, నైతికంగా వస్త్రాలను వేసుకొని భావితరాల వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తాం. మా స్టైల్ ప్రత్యేకత ఏంటి అని అంటే భారతదేశంలో ఏదైతే సాంప్రదాయాలు వస్త్రధారణ ఉందో మిగిలిన ప్రాంతాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా ఇవే సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయం అరబ్ దేశాల్లో చూస్తే ముస్లింలు ఈ విధంగా ఉంటారు. అలాగే యూరోప్లో చూస్తే నన్స్ ఈ విధంగా వస్త్రధారణ ఉంటుంది. చైనీస్లో కూడా వాళ్ళ వస్త్రధారణ ఈ విధంగా ఫుల్గా ఉంటుంది. వస్త్రధారణ అనేది వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చేది, అలాగే ప్రొటెక్షన్ని, రక్షణ కల్పించేది కూడా. ఎప్పుడైతే దీన్ని సాంప్రదాయాన్ని వదిలేస్తామో అప్పుడు స్త్రీ యొక్క గౌరవం అనేది తగ్గిపోతుంది. సొసైటీలో తన పైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు జరిగేటువంటి ప్రమాదం కూడా చాలా ఉంది. నేడు సొసైటీలో పరిస్థితులు కూడా మనం అదే చూస్తున్నాము. ఎక్కడ వారైనా, ఏ ప్రాంతంలో వారైనా వాళ్ళ సాంప్రదాయాన్ని, విలువల్ని కాపాడుకుంటూ నైతిక విలువల్ని, మోరల్ వాల్యూస్ని కలిగి ఉంటే వాళ్ళు సమాజంలో ఉత్తములుగా చలామణి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
మరి ఇప్పుడు ఎన్నో చెడులు మన సమాజంలో జరుగుతున్నాయి. వాటికంటూ ఒక పరిష్కారం అనేది ఉంది. ఇప్పుడు మంచి వస్త్రాలను మనం ధరిస్తే గనక మనం ఒకరి మైండ్లో ఒక చెడు ఆలోచన తెచ్చేవారం అవ్వం. దాని ద్వారా ఒక చెడు పని కూడా జరగదు. మరి అలాగే ఎంత మంచిగా మన వస్త్రధారణ ఉన్నా స్కూల్లో, కాలేజీల్లో, పార్కుల్లో, హాస్పిటల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే చెడులు జరిగిపోతున్నాయి. మరి ఇలాంటి చెడులను తగ్గించాలంటే మన ధార్మిక శాస్త్రాలైనటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్తున్న సమాధానాన్ని మనం కాస్త గమనించాలి. అందులో ఏమని ఉందంటే మనోనిగ్రహం కలిగి ఉండాలి, అంటే సెల్ఫ్ కంట్రోల్. మనిషి అన్నాక మంచి ఆలోచనలే కాదు, చెడు ఆలోచనలు కూడా ఉంటాయి. మంచి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళి మంచి పనులు చేయాలి. చెడు ఆలోచనల్ని అక్కడే మనం అణిచివేస్తే సమాజంలో మంచిని చూడగలం, అలాగే చెడులను మనం తగ్గే విధంగా కూడా మనం గమనించాలి. చూసారు కదండి, ఇప్పటి వరకు కూడా మనం చూసిన ప్రతి స్టాల్లో కూడా మనకి మనోనిగ్రహం ఉండాలి అని కంపల్సరీగా తెలుస్తుంది. అయితే ఆ మనోనిగ్రహం ఎలా వస్తుంది అంటే మన శాస్త్రాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రాలను మనం చదివితే ఈ మనోనిగ్రహం అనేది మనలో వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా భగవంతుడు అనేవారు చూస్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని మన భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకంలో సర్వతోక్షి శిరోముఖం అంటే ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉండెను. బైబిల్లో చూసినట్టయితే యోహాను 15వ అధ్యాయం 3లో యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండెను. ఖురాన్లో ఈ విధంగానే ఉంది, అన్నీ చూసేవాడు. ఈ విధంగానే మన శాస్త్రాలు చెప్పే విషయం ఏంటంటే మనమంతా ఒకటే, మనందరి ధర్మం ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే. ఆయనకి పుట్టక లేదు, మరణం లేదు. ఆయన అన్నీ చూసేవాడు, అన్నీ వినేవాడు. అదేవిధంగా మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకొని మన జీవితాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం.